వెల్కమ్ టు లోక్రే సార్ క్లాసెస్. నేను మీ రవికుమార్ లోక్రే సార్. రైట్, మనము ఈ లోక్రే సార్ క్లాస్లో డైలీ మనకు క్లాసెస్ నుండి అర్థమెటిక్ సిలబస్ ఏంటి, ఎలా అడుగుతారు, ఏమేం అడుగుతున్నారు, ఎలా వస్తున్నాయి క్వశ్చన్లు, మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఒక 15-20 నిమిషాలలో లేదా దాదాపుగా ఒక అరగంటలో పర్సెంటేజ్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. చాలామంది కానిస్టేబుల్ విద్యార్థులు, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, మరి అదేవిధంగా గ్రూప్ 2 ఏపీలో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు పర్సెంటేజ్ తీయడం రాదు. కోర్స్ అందరికీ రాదనుకోండి. రైట్, పర్సెంటేజ్ ఎలా తీస్తారో రావడం లేదు. అది చేయడానికి రాకపోవడం వల్ల క్వశ్చన్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పర్సెంటేజ్లకి మరి గ్రూప్ 1కి ఏంటి రిలేషన్ సార్ అంటే, గ్రూప్ 1లో పర్సెంటేజెస్ క్వశ్చన్లు ఇవ్వడు, కానీ డేటా ఇస్తాడు. డేటా అంటే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటాయి. ఆ పెద్ద లెంతీ ప్రాసెస్లో పర్సెంటేజ్ ఎలా తీయాలో తెలీదు. ఈ తెలియకపోవడం వల్ల చాలామంది జాబులు మిస్ చేసుకుంటున్నారు. సో రైట్, ఇప్పుడు మనం ఎలా చేద్దామో ఈ వీడియోలో మనం చూద్దాం. రైట్, జాగ్రత్త చూడండి. నేను ప్రజెంట్ ఏమనుకుంటున్నా, 8400. ఈ 8400లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, సో దీంట్లో 10% ఆఫ్ 8400 ఈ క్వశ్చన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పేస్తాను. జాగ్రత్త, చాలామంది బేసిక్స్ తెలియకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అన్నీ తెలుసు అనుకొని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓకే, రైట్, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఆన్సర్ చెప్పాలి. రెడీ కదా? రెడీ. సో చూడండి, 8400 అనేది 100% అనుకుందాం. 8400 100%. ఓకే, దీంట్లో 10% కావాలంటే చాలా సింపుల్, జస్ట్ 0 తీసేసి ఆన్సర్ చెప్తాం. 840 అని చెప్తాం. క్లియర్ కదా? 750లో 10% ఎంత? 75. 650లో 10% ఎంత? 65. చాలా ఈజీ అండి, ఈజీ అంటే ఈజీ. 890లో 10% ఎంత? 89. 730లో 10% ఎంత? 73. జస్ట్ 0 తీసేస్తాం. 10% అంటే 0 తీసేస్తాం. మరి 690లో 10% ఎంత? 69. ఓకేనా? అదే సార్ భలే చెప్తున్నాడు, 0 వేసుకొని మంచి క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. 0 లేకుంటే ఏం చేయాలి? సో 763లో 10% అంటే 76.3 అవుతుంది. క్లియర్ కదా? 895లో 10% అంటే 89.5 అవుతుంది. 0 లేదు కాబట్టి పాయింట్ పెడతాము. 963లో 10% అంటే 96.3 అవుతుంది. ఇది చాలా చిన్న బేసిక్ కాన్సెప్ట్, చాలా మందికి తెలీదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. రైట్, సో 0 ఉంటేనేమో 0 తీసేస్తాం, 0 లేకుంటే పాయింట్ రాస్తాము. ఇప్పుడు 10% ఆఫ్ 8400 అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏం చేస్తాము? డైరెక్ట్ మనం ఆన్సర్ ఏం చేయాలి సార్ అంటే, రైట్, ఓకే, 840 రాస్తాం. 840 రాస్తాం. సార్ ఒరిజినల్గా అంటే బేసిక్ కాన్సెప్ట్, ఈ కానిస్టేబుల్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం చూద్దాం. ఎలా చేయాలంటే 10 డివిజబుల్ బై 100 రాయాలి. 10 డివిజబుల్ బై 100 రాయాలి. ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 8400 అని రాస్తాం. 8400 అని రాస్తాం. రాసి ఈ 2 zeros కట్ చేస్తాం. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 84 × 10 840 అవుతుంది. సో ఆన్సర్ 840 అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 20% ఆఫ్ 8400 చేస్తున్నాం. 20% ఆఫ్ 8400 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చాలా సింపుల్. మినిమం డిగ్రీ స్థాయి వాళ్ళు ఉన్న వాళ్ళైతే, పై స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా చేయొచ్చు. ఏం లేదండి, 8400లో 10% ఎంత? 840. 10% 840. 0 తీసేసి చెప్పాం. మళ్ళీ ఇంకో 10% ఎంత? 840. ఇవి రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1680. సో ఆన్సర్ 1680. క్లియర్.
ఇలా చేయడు. ఇలా చేయడం వల్ల అందరికీ అర్థం కాదు. ఎలా చేయాలో చూడండి. సో ఒరిజినల్ మెథడ్ చెప్తున్నా. 20% అంటే 20/100 రాస్తాం, ఇంటూ 8400 అంటే ఇంటూ 8400 రాస్తాం. హాఫ్ అంటే ఇంటూ, హాఫ్ అంటే ఇంటూ, తెలుగులో లో 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 అని ఉంటుంది. క్వశ్చన్లో లో అని ఉంటుంది. ఈ 2 zeros కట్ చేస్తాం, జీరోతో మల్టిప్లై. 2 4s 8, ఓకే, 2 8s 16. సో 1680 ఈజ్ ద ఆన్సర్. 1680 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. మనము థర్డ్ క్వశ్చన్ 31% చేద్దాం. 31% ఆఫ్ 8400. 31% ఆఫ్ 8400. సింపుల్, వితౌట్ పెన్తో ఎలా చేయాలంటే 8400లో వితౌట్ పెన్ అంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. సో నాకు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే మన దేవుళ్ళు. సో వాళ్ళని దృష్టిలో మాత్రమే పెట్టుకొని చెప్తున్నా. వాళ్ళతోనే నేను జాబులు కొట్టియాలి. ఎస్ఐ మ్యాథ్స్ వాడు ఎలాగైనా జాబ్ కొడతాడు, నాన్ మ్యాథ్స్ వాడు ఎస్ఐ కొట్టడమే గ్రేట్. ఓకే, అదే నా టార్గెట్. రైట్, 8400లో 31% అంటే నేను 10% 10% 10% క్యాల్కులేట్ చేస్తున్నా. 10% ప్లస్ 10% 20, 20 ప్లస్ 10% 30%. నేను అలా క్యాల్కులేట్ చేస్తున్నా. 10% అంటే ఎంత? 840. ఇంకొక 10% అంటే ఎంత? మళ్ళీ 840. ఇంకొక 10% అంటే ఎంత? 840. సార్ 1% అంటే ఎంత? 1% అంటే 84. రైట్, యాడ్ చేస్తున్నా 4. సో 4 ప్లస్ 4 2 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 8 20, యాడ్ చేస్తున్నా 10, రైట్ 16 36. ఓకే, రైట్, 8 8 16, 16 ప్లస్ 8 24, రైట్ 3 8s 24, 26 26 వస్తుంది. 26 3 8s 24 ప్లస్ 2 26.04. సో పర్సెంటేజ్ కాబట్టి పాయింట్ చేస్తే ఏమవుతుంది? 26.04 వస్తుంది. పర్సెంటేజ్ అంటే బై 100 ఉంటుంది. ఇది షార్ట్ కట్ వే. ఒరిజినల్ మెథడ్ చేస్తున్నా చూడండి. సో 31 డివిజబుల్ బై 100 ఇంటూ, సో డైరెక్ట్ వస్తుంది, పాయింట్ లేదు కదా, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది 2604 వచ్చేస్తుంది. 2604. పర్సెంటేజ్ 8400 వస్తుంది. క్లియర్, ఓకేనా? రైట్, 2 zeros కట్ చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నా. 84 ఇంటూ 31 క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో 1 4s 4, 1 8s 8, 3 3 4s 12, 3 8s 24, 25. క్లియర్. సో 4, సో 12 10 6 2, 2604. ఇక్కడ పాయింట్ రాయొద్దు, ఎందుకంటే బై 100 కట్ అయిపోయింటుంది కాబట్టి పాయింట్ రాయాము. డైరెక్ట్ చేస్తే 2604, 2604 అనేది ఆన్సర్ అవుతుంది. సార్ ఇది ఎలా చేశాం సార్? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 8400 ఉంది. ఈ 8400లో ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి? 31% క్యాలిక్యులేట్ చేయాలి. 31% క్యాలిక్యులేట్ చేయాలి. దీంట్లో బాగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో 10% అంటే ఒక జీరో తీసేసి రాస్తాం. 10% అంటే ఒక జీరో తీసేసి రాస్తాం. 840 అవుతుంది. క్లియర్. మళ్ళీ 1% అంటే మళ్ళీ జీరో తీసేసి రాస్తాం. మళ్ళీ 1% అంటే 84 రాస్తాం. క్లియర్. సో మనకు 31% అంటే 10%, మళ్ళీ 10%, 10% క్యాలిక్యులేట్ చేసా. ఇది ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్ అయిపోతాం. ఎంత ప్రాక్టీస్ చేస్తే మైండ్లో అంత పర్ఫెక్ట్ ఉంటుంది. నువ్వు ఎస్ఐ కొట్టాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే, లేదంటే రాదు. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు కూడా నువ్వు చేయలేక ఎస్ఐ మిస్ అయిందంటే మనంతా దురదృష్టవంతులు, అదృష్టవంతులు ఎవరు ఉండరు. సో జాగ్రత్త. సో 10%, 10%, 10%, 30%. 30% ప్లస్ 1% క్యాలిక్యులేట్ చేయాలి. సో 10% అంటే 840, మళ్ళీ 10% అంటే 840, మళ్ళీ 10% అంటే 840, 1% అంటే ఇక్కడ చేశాను 84. ఎగ్జామ్లో మొత్తం చేయొద్దు, జస్ట్ 4 ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ ఎంత? 3 4s 12, 20. అంటే 04 ఆప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ రాస్తాం. 04 ఆప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ రాస్తాం. సో ఇది యాడ్ చేస్తాం. 3 8s 24 ప్లస్ 2 2604. 2604 ఈజ్ ద ఆన్సర్. క్లియర్? రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం.
చూడండి 51% ఆఫ్ 8,400. ఇది ఎలా చేయాలి? చాలా సింపుల్. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వితౌట్ పెన్. సో 51% అంటే 50% ప్లస్ 1%. 50% ప్లస్ 1% ఎంత? 51% వచ్చేసి. 50% అంటే దీంట్లో ఆఫ్ ఎంత? 4,200. 4,200 ఈజ్ ద 50%. దీంట్లో 10% ఎంత? 840. దాంట్లో 1% ఎంత? 840. 84. సో యాడ్ చేస్తే 4284 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా 4284 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఈ ఆన్సర్ని మనం ఎలా చేస్తున్నామో చూడండి, ఎలా చేయాలో చూడండి. 51% అంటే 51/100 రాస్తున్నాం ఇంటూ 8400 రాస్తున్నాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఒరిజినల్ మెథడ్ చెప్తున్నా, క్యాలిక్యులేషన్ బాగా ఉంటుంది. సో మనం నేర్చుకోవాల్సిందే, తప్పదు. సో 0 కట్ చేస్తున్నాం. సో 51 ఇంటూ 84 చేస్తున్నాం. రైట్, మల్టిప్లై చేస్తున్నాం. 1 4 = 4, 1 8 = 8. క్లియర్ కదా? ఇక్కడ రాస్తాం. 5 4 = 20, 2 క్యారీ, 5 8 = 40, 40 + 2 42. సో ఆన్సర్ ఎంత అంటే 4284. ఆన్సర్ 4284 వచ్చిందా? 4284. అది మెంటల్ క్యాలిక్యులేషన్, ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఇవి రెండు తెలిస్తే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ వస్తాయా సార్ అంటే డైరెక్ట్ రావు. మరి ఎలా సార్ అంటే మనకి ఎగ్జామ్లో ఇలాంటి బేస్ పైన ఇంకో క్వశ్చన్లు దానికి లింక్ క్వశ్చన్ అడుగుతాడు. అదే గ్రూప్ 1లో అయితే డైరెక్ట్ అడుగుతాడు. ఆ ఫిగర్ ఇచ్చి దాంట్లో 10% పేపర్ చదివే వాళ్ళు ఎంత అని అడిగితే మనం డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. ఫాస్ట్గా అయిపోతుంది, టైం సేవింగ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, 5th క్వశ్చన్ చూస్తున్నాం. చూడండి, 49% ఆఫ్ 8,400. 49% ఆఫ్ 8,400. చాలా సింపుల్, ఏం లేదు. నేను 50% చేస్తున్నాను. 50% ఎంత? దీంట్లో ఆఫ్ 4,200. ఓకే. 10% ఎంత? దీంట్లో 10% ఎంత? 840. 1% ఎంత? 84. 20 తీసేస్తే 1% వస్తుంది, 84. మనకు ఇది 50% వచ్చింది. నాకు 49% రావాలంటే 1% తీసేస్తున్నా, 49% వస్తుంది. సో 1% రావాలి, మైనస్ చేస్తే 49% వస్తుంది. నాకు 50% వాల్యూ 4,200, 1% వాల్యూ 84. సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో 10లో 4 పోతే 6, ఇక్కడ 9 ఉంటుంది, క్యారీ 9లో 8 పోతే 1, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. సో ఆన్సర్ 4116 ఇస్ ద ఆన్సర్. 49%. లేదు నేను ఒరిజినల్ కాన్సెప్ట్ చేస్తా అంటే 49 డివిజబుల్ బై 100 ఇంటూ 8,400. క్లియర్. సో కట్ చేస్తున్నాం. 2 zeros కట్ చేస్తున్నాం. 49 ఇంటూ 84 చేస్తున్నా. 4 9s are 36, 3 carry, 4 4s are 16, 16 plus 3 19, 196. Okay. 8 9s are 72, 7, 8 4s are 32, 32 plus 7 39. క్లియర్. సో ఎగ్జామ్లో మొత్తం చేయదు, లాస్ట్ డిజిట్ 6 ఎక్కడ ఉందో ఆన్సర్ పెట్టాలి. ఇన్ కేస్ 2 6లు ఉన్నాయంటే 9 + 2 11. సో 1 6 అవుతుంది. 16 ఎక్కడ ఉంటే ఆన్సర్ అక్కడ పెడతాం. సో ఇది 10 1 11 అవుతుంది. సో 4116 ఈజ్ ద ఆన్సర్. ఇది మనము ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ ఎలా చేశాం, ఎలా చేయగలగాలి అనే చిన్న బేసిక్ ద్వారా కొంచెం చూపించాం. ఇలాంటి వీడియోస్ ముందు వస్తుంటాయి. మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలియండి. నేను మీ రవికుమార్ లోక్రే సార్. ఇలాంటి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ మీకు కావాలంటే లోక్రే సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కింద ఉన్న నెంబర్లకి మీరు కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ.